డాక్టర్ గారు ఈ ప్రశ్నని చంద్రశేఖర్ అడుగుతున్నారండి. మాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప, బాబు. పాపకు 6 ఏళ్లు, బాబుకు 8 ఏళ్లు. బాబు చాలా దుడుకుగా ఉంటాడు. పాపని ఊరికే కొడుతూ ఉంటాడు. కాసేపు కూడా దేని మీద ఏకాగ్రత పెట్టలేడు. ఊరికే బోర్ కొడుతుంది అంటాడు. దెబ్బలు తగులుతాయేమో అనే స్పృహ లేకుండా గోడలు చెట్లు ఎక్కుతూ ఉంటాడు. ఎప్పుడూ అస్థిమితంగానే ఉంటాడు. విసుగు ఎక్కువ. వాణ్ణి నిరంతరం కాపలా కాయాల్సి వస్తోంది. ఎప్పుడు ఏం చేస్తాడోనని భయంగా ఉంది. 8 ఏళ్లొచ్చాయి కదా, దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలనే తెలివి ఎందుకు ఉండటం లేదు? వాణ్ణి మానసిక వైద్యులకు చూపించాల్సి ఉందా అని అడుగుతున్నారు. చంద్రశేఖర్ గారు, మీరిచ్చినటువంటి సమాచారం ప్రకారము గమనించినట్టయితే మీ అబ్బాయికి ADHD అంటే అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఉంది అని అభిప్రాయపడుతున్నాను. మీరన్నట్టు విధంగానే ఒక సైకాలజిస్ట్కి కానీ సైకియాట్రిస్ట్కి కానీ చూపించి ఇప్పుడే కౌన్సిలింగ్ కానీ అవసరం అనుకుంటే కొన్ని మెడిసిన్స్ కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. నార్మల్గా చెల్లి తమ్ముడు లేకపోతే అన్నయ్య చెల్లి ఉన్నప్పుడు కొంత కాంపిటీషను, ఆ చిన్నపిల్లల్లో కొంత కాంపిటేటివ్నెస్, కొంత ఈర్ష. మా అమ్మ నాన్న చెల్లినే బాగా చూస్తున్నారు, మా చెల్లి పుట్టినాక నా మీద అటెన్షన్ తగ్గింది, ఏ ప్రిఫరెన్స్ కూడా చెల్లికే ఇస్తారు కానీ నాకు ఇవ్వరు అనేటువంటి చిన్న అసూయతో కానీ ద్వేషంతో కానీ వాళ్ళని కొట్టడం కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బొమ్మల్ని లాక్కోవడం కానీ, లేకపోతే వాళ్ళని ఇంకో విధంగా ఏడ్పించడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే పిల్లల్లో ఈ ఆట పాట కొంత అల్లరి అనేది సహజమే. కానీ ఈ చెట్లెక్కేయడము, గోడలెక్కి దూకడము, తర్వాత దేని మీద నిలకడగా ఉండకపోవడము, ఇవన్నీ కూడా ADHDకి కొన్ని సింటమ్స్. కనుక ఏంటంటే మీ బాబుని పరిశీలించి కొన్ని ప్రశ్నలు వేసి ఆయా బాబు మీ అబ్బాయి బిహేవియర్ గమనించినట్టయితే సైకాలజిస్ట్ కానీ లేకపోతే సైకియాట్రిస్ట్ కానీ తప్పనిసరిగా కౌన్సిలింగ్తో పాటు మెడిసిన్ అవసరమైతే మెడిసిన్ కూడా వాడవలసి ఉంటుంది. దానివల్ల ఆ బాబుని కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేసుకుని చక్కగా ప్రోత్సహించినట్టు అవుతుంది. మీ అభిప్రాయము కరెక్ట్.